తిరుచలూరు శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాల చివరి రోజున అమ్మవారికి శ్రీవారి ఆలయ సారె సమర్పణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. సారెను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ఆలయ 4 మాడ వీధిలో ఊరేగించిన అనంతరం సారెను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్ద ఈ సారెను ఆయన జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. ఇక కోమలమ్మ సత్రం, శ్రీ కోదండ రామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా సారెని తీసుకెళ్లి ఆలయం వద్ద అమ్మవారికి సమర్పించారు. ఈ రోజు స్వామివారి నుంచి కానుకలు అదే విధంగా పడి కూడా వెళ్తుంది. ఈ రోజు ఉదయమే టెంపుల్లో 2:30 నుంచి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాన్ చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు